ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి 2026 జూలై 29వ తేదీన జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున చేయవలసిన పూజలు, దాన ధర్మాలు, విష్ణుమూర్తి ఆరాధనా విధానం, అలాగే పొరపాటున కూడా చేయకూడని పనులేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమికి విశేషమైన మతపరమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అయితే ఉంది. ఈరోజు ఆషాఢ పౌర్ణమి ముగింపు మాత్రమే కాకుండా గురి పౌర్ణమి కోకిల వ్రతంగా కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పవిత్ర స్నానం, దైవారాధన, జపం, ధ్యానం, దాన ధర్మాలు చేయటం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయని, పాపాల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి వ్రతాన్ని ఆచరించాలని భావిస్తే ముందుగా ఈరోజు పాటించవలసిన నియమాలు, చేయవలసిన పనులు, నివారించవలసిన విషయాల గురించి వివరంగా అయితే తెలుసుకోవడం చాలా మంచిది. 2026లో ఆషాఢ పౌర్ణమి ఎప్పుడు వస్తుందో ముందుగా అయితే తెలుసుకుందాం. దృక్పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి ప్రారంభమయ్యేది 2026 జూలై 28 సాయంత్రం 6:18 ముగిసేది 2026 జూలై 29 8:05 రాత్రి భాగంలో అయితే ముగియనుంది. కాబట్టి జూలై 29 బుధవారం ఆషాఢ పౌర్ణమిని ఆచరిస్తూ ఉంటారు. ఆషాఢ పౌర్ణమి రోజున తప్పక చేయవలసిన పనులేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. పవిత్ర నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే ఇంట్లో స్నానపు నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు. విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించటం, స్నానం అనంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని శుభ్రపరిచి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. పసుపు, పువ్వులు, తులసి దళాలు, చందనం, పండ్లు సమర్పించి నెయ్యి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి. అనంతరం కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం కోసం ప్రార్థించాలి. ఈ రోజున విష్ణు సహస్రనామం, ఓం నమో నారాయణ మంత్రం లేదా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఇతర స్తోత్రాలను జపించడం అత్యంత శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. స్నానం, దాన ధర్మాలకు ఎందుకు అంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. పౌర్ణమి రోజున స్నానం చేసి దానం చేయడం భారతీయ సాంప్రదాయాల్లో శతాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. ఈ రోజున తమ శక్తి మేరకు పేదలకు అన్నదానం, వస్త్రదానం, దానం, పండ్లు లేదా ఇతర అవసరమైన వస్తువులు దానం చేయడం వల్ల పూజా కార్యక్రమంగా భావిస్తూ ఉంటారు. అలాగే ఆవుకు పచ్చి మేత వేయటం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం కూడా శుభ ఫలితాలను ఇస్తుందని మత విశ్వాసం. ఆషాఢి పౌర్ణమి రోజున ఈ పనులు అస్సలు చేయకండి. పేదలు, వృద్ధులు, గురువులు, సాధువులు లేదా అవసరంలో ఉన్నవారిని అవమానించడం నివారించాలి. వీలైనంత వరకు సాయం చేయడం మంచిదిగా భావిస్తూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున అనవసరమైన వాదనలు, కోపం, గొడవలు చేయకూడదు. ఇంట్లో ప్రశాంతమైన సానుకూల వాతావరణాన్ని కొనసాగించేందుకు మాత్రమే ప్రయత్నించాలి. మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున మద్యం, మాంసాహారం, మత్తు పదార్థాలను పూర్తిగా నివారించడం మంచిది. సాత్విక ఆహారం తీసుకుంటూ ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. ఈ రోజున మాటల్లో సమన్వయం పాటించాలి. కోపంతో మాట్లాడటం, ఇతరులను ఉద్దేశపూర్వకంగా బాధపెట్టడం లేదా ప్రతికూల వ్యాఖ్యలను చేయటం మానుకోవాలి. ఈ రోజున పూజ చేసే పరిశుభ్రత పాటిస్తూ పూర్తి భక్తి శ్రద్ధలతో చేయాలి. కేవలం ఆచారం కోసం లేదా ప్రదర్శన కోసం పూజ చేయకుండా మనస్ఫూర్తిగా దైవాన్ని ఆరాధించడం శ్రేయస్కరంగా అయితే భావిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ పూజ చేసి మీ యొక్క జీవితాన్ని ఆనందంగా అయితే ఉంచుకోండి. శుభం. ధన్యవాదాలు.